హాయ్ ఆల్, వెల్కమ్ టు దుబాయ్ వ్లాగ్స్. మా ఛానల్ నేమ్ క్వీన్ అమ్ము _దుబాయ్. వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి మేము ఇలానే బయటికి డిన్నర్ అని వెళ్ళాము. ఇక్కడ రంజాన్ స్టార్ట్ అవ్వడం వల్ల డేలో మనకి ఏది దొరకదు, జస్ట్ పార్సల్ అన్నా కూడా కష్టమే. నేను ఇక్కడ నయాబ్ హైదరాబాదీ రెస్టారెంట్కి వెళ్ళాను. ఇది ఇలా ఉంది రెస్టారెంట్, బయటంతా ఇలా ఉంది. మాకు ఇది దుబాయ్లో ఉంటుంది, మేము ఉండేది షార్జా. ఇది వచ్చేసి ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మేము అంతా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. ఇలా ఇక్కడ బయట అంటే చిన్న హోటల్ ఉన్నా కూడా చాలా నీట్గా మంచిగా మెయింటైన్ చేశారు. అంబియన్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఇది వచ్చేసి మేము లోపల ఎంటర్ అయ్యాక ఇక్కడ ఇలా ప్లేసెస్ కూర్చోవడానికి సోఫాస్, మన చైర్స్ అన్నీ ఉంటాయి. ఇలా ఇక్కడ వీళ్ళ మెనూలో కూడా రంజాన్దే ఉంటుంది. ఇప్పుడు రంజాన్ ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళ మెనూ కార్డు. ఇక్కడ వచ్చేసి అమౌంట్, ఏ ఐటమ్స్ ఉంటాయి అవన్నీ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చేస్తారు. మనకి ఏది కావాలంటే అది వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. మళ్ళీ సర్వింగ్ కూడా చాలా బాగుంది. అలా ప్రైస్ వైజ్ కూడా రీజనబుల్గానే అనిపించింది. బిర్యానీ కానీ, హలీము చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా మనం ఇండియాలో హైదరాబాదీలో తింటే ఎలా ఉంటుందో అలా ఉంది టేస్ట్. చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మేము బయట వెళ్ళాము. బయట వెళ్ళేసి కొంచెం తినలేదు, చాలా రోజులు అయిపోయింది. బయటికి వెళ్ళి తిందాము, ఎప్పుడు ఇంటికే పార్సల్ తెచ్చుకొని తింటే బాగుండదు కదా. అప్పుడప్పుడు బయట వెళ్తూ ఉంటే పిల్లలకు కూడా కొంచెం ఇది ఉంటుంది అని ఇదంతా పైన ఇలా ఉంటుంది వాళ్ళ హోటలు. చిన్న హోటలే అయినా కూడా ఇలా అంతా చైర్స్ అన్నీ, ఇక్కడంతా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. మా బాబు చూడండి హాయ్ చెప్తున్నాడు. మా పాప బాబు బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ మేము హలీం ఆర్డర్ చేసాము ఇక్కడ, ఎందుకంటే రంజాన్ అప్పుడు హలీమే కదా ఫేమస్. హలీమే ఆర్డర్ చేసాము. ఇలా ఉంది, చాలా బాగుంది టేస్ట్ కూడా. మా ఆయన, పిల్లలు అందరూ తిన్నాము. చాలా మంచిగా అనిపించింది. దీని తర్వాత మేము వచ్చేసి చికెన్ పెప్పర్ డ్రై ఆర్డర్ చేసాము. ఇది కూడా పిల్లలు అంత స్పైసీగా లేదు, పిల్లలు కూడా బాగానే మంచిగా తిన్నారు. తర్వాత ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఇది మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. దానిపైన వాళ్ళు చికెన్ ఇచ్చారు, మళ్ళీ రాయితా, మళ్ళీ లాస్ట్కి ఒక స్వీట్ డెజర్ట్ ఉండాలి కదా, అది కద్దు కా ఖీర్ అని చెప్పేసి అది తిన్నాం. థ్యాంక్ యూ.